रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागमसारं जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागमसारं जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागमसारं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं परमहंस आश्रमगीतं शुक शौनक कौशिकमुखपीतं शुद्ध परमहंस आश्रमगीतं शुक शौनक कौशिकमुखपीतं पिबरे रामरसं रसने पिबरे पिबरे रामरसं रसने पिबरे रामरसं रामरसं ఒక నాదం మనసుని కదిలించగలదు. అదే నాదం ఒక మనసు నుంచి ఇంకో మనసుకి అనునాదమే కడతీర్చగలదు. ఓంకారనాదంలా రామనామస్మరణ ప్రతి మనిషికి అలౌకిక ఆనందాన్ని అందివ్వగలదు కూడా. మొన్న శ్రీరామనవమి నాడు మీలో ఎందరో అటువంటి సీతారామ నామస్మరణలో తరించి ఉంటారని తలుస్తూ రేడియో సురభి శ్రోతలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరి జీవితాల్లో అనంతమైన ఆనందం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు నిండాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీ సీతారామచంద్ర కృపా కటాక్ష సిద్ధిరస్తు. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం. శ్రోతలందరికీ రేడియో సురభి కార్యక్రమానికి స్వాగతం. ఫనీషా 104.9 FMలో శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రేడియో సురభి కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు రాజేశ్వరి. ఇవాళ కార్యక్రమాన్ని రాముణ్ణి తలుచుకుంటూ, సీతారాముణ్ణి తలుచుకుంటూ, శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా
మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ మొదలుపెట్టాము. ఇవాళ కార్యక్రమం అంతా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇవాళ ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ఇవాళ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నాము. సరిపోదు, ఈ సమయం అస్సలు సరిపోదు. మనం ఎవరి గురించి కార్యక్రమం చేసుకుంటున్నామో, ఎవరి పాటలు వింటామో, ఎవరి గురించి మాట్లాడుకుంటామో వాళ్ళ గురించి అలా మాట్లాడుతూ పోవాలంటే నిజానికి ఎన్ని గంటలైనా సరిపోదు. అంత అంత గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి. ఈ పాటికి మీలో చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. ఇదే సమయం ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా మనం ఈ ప్రత్యేక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాము. అలాగే ఇవాళ కూడా గుర్తు చేసుకోకుండా ఆ వ్యక్తి మీద ఒక ప్రత్యేకమైన శీర్షిక మనం చేసుకోకుండా ఇక్కడ వారి పుట్టినరోజు వేడుకలు మన రేడియోలో మనం జరుపుకోకుండా ఉంటే అది అసలు ఏ రేడియో కార్యక్రమానికైనా అది సంపూర్ణతనివ్వదనిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తి తనెవరో మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. ఇంకా మాట్లాడదాం, బోలెడు పాటలు విందాం, బోలెడు మాటలు విందాం. How do you do? Fine, thank you. How about joining me? Okay, with pleasure. పరువమా చిలిపి పరుగు తీయకు, పరువమా చిలిపి పరుగు తీయకు, పరుగులో పంతాలు పోవకు, పరుగులో పంతాలు పోవకు, పరువమా చిలిపి పరుగు తీయకు. ఏ ప్రేమ కోసము చూసే చూపును, ఏ కౌగిలింతకో సాచే చేతులు, తీగలై హో చిరుకూరులై పూయా గాలిలో హో రాగాలుగా మ్రోగా. నీ గుండె వేగాలు తాళం వేయ, పరువమా చిలిపి పరుగు తీయకు. పూవగూటిలో స్వర్గం ఉన్నదో, ఈ చెట్టు నీడలో మోక్షం ఉన్నదో. వెతికితే ఓ నీ మనసులో లేదా
జత కలుపుకోరాదా అందాక అందాన్ని ఆపేదెవరు? పరువమా చిలిపి పరుగు తీయకు. చిన్నప్పుడు నాకు 3-4 ఏళ్ళు ఉండేప్పుడే నన్ను అందరూ వాళ్ళ ఇళ్ళకి ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు పాటలు పాడించుకొని. ఫ్యాన్స్ అనమాట. పాడించుకొని ఎంత బాగా పాడుతున్నదని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు నాకు 10 ఏళ్ళు వచ్చినాక మా అమ్మ బలవంతంగా నాకు ఇష్టం ఉండేది కాదు యాక్చువల్గా సంగీతం నేర్చుకోవడం. ఎప్పుడు చూసినా ఈ సినిమా పాటలు, లతా మంగేష్కర్ పాటలు అవి పాడడం అదే పిచ్చి అనమాట. కానీ బలవంతం చేసి ఒక టీచర్ దగ్గరికి పంపించింది. 1 సంవత్సరమే. పైడి స్వామి గారని నాదస్వర విద్వాన్, ఆయన సంగీతం నేర్పారు. నగుమోము కీర్తనతోనే మొదలు పెట్టారు. అంటే ఆ సంవత్సరం అంతే. ఆ సంవత్సరం కూడా తిరగకుండా ఆయన పోయినారు. ఇంట్లో సాధన చేసేవాళ్ళం కాదు, పాడుకునేదాన్ని కాదు, ఏం లేదు. కానీ మా అక్కయ్య నేను కచేరీలే చేసేవాళ్ళం క్లాసికల్. ఆ పాట ఎవరిదో, ఆ మాట ఎవరిదో, ఇవాళ మన విశిష్ట అతిథి ఎవరో, ఇవాళ ఎవరి గురించి ప్రత్యేకమైన కార్యక్రమం మనం చేసుకుంటున్నాము, రేడియో సురభి కార్యక్రమాన్ని ఇవాళ ఎవరికి అంకితం చేస్తున్నామో అన్నీ మీకు ఆల్రెడీ తెలిసిపోయినాయి. నాకు తెలుసు ఆ సంగతి, బికాజ్ అంతమందికి ఫోన్ చేసి అందరూ కరెక్ట్గానే గెస్ట్ చేశారు. థ్యాంక్ యూ. జానకి గారి పుట్టినరోజు నిన్న 83 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిడని గుర్తు చేసుకుంటూ ఆవిడ సినిమాల్లో పాటలు, ఆవిడ మాటల్లో ఆవిడ గురించిన కొన్ని మాటలు వినే ప్రయత్నం ఇవాళ రేడియో సురభిలో మనం చేస్తున్నాం. ఇవాళ కార్యక్రమం ప్రారంభించేటప్పుడే నాదం గురించి మాట్లాడాము. నాదం, ఇన్ అదర్ వర్డ్స్ సౌండ్. ఒక స్వరం వింటే ఒక మనసులో ఎక్కడో అంతరాంతరాలని కూడా కదిలించగలిగే శక్తి కొన్ని ప్రత్యేకమైన స్వరాలకి మాత్రమే ఉంటుంది, కొన్ని అద్భుతమైన అమరగళాలకి మాత్రమే ఉంటుంది. అలాంటి ఒక మహా అద్భుతమైన స్వరం జానకమ్మ స్వరం. మనలో చాలామందిమి ఆవిడ పాటలు ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటూ ఆవిడ పాటల్ని చాలా ఇష్టపడుతూ, ఆవిడ స్వరాన్ని ఇష్టపడుతూ ఇది తెలియని ఆనందానికి మనం గురవుతూ ఉన్నాము. లుక్స్ లైక్ ఇవాళ కార్యక్రమంలో టెక్నికల్ డిఫికల్టీస్ ఏవో వస్తున్నట్టునే నాకు కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. నేను ఇంకా ఫర్దర్ మాట్లాడే ముందు మీకు ఇంకో మంచి పాట వినిపిస్తాను. పాట వినండి. పాట విన్న తర్వాత మనం మాట్లాడదాము. ఇవాళ కార్యక్రమాన్ని జానకమ్మ గారికి అంకితం చేస్తూ ఆవిడ సినిమాల్లోంచి మధురమైన ఆణిముత్యాలని కొన్ని మీకోసం ఏర్చి కూర్చి తీసుకొచ్చాను. సో ఈ పాటలన్నీ మీకు నచ్చుతాయని ఆశిస్తూ, ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే 9722355555. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి మేఘాలలో
ఆనందమే నీవు అందుకో జాలని ఆనందమే నీవు ఎందుకో చేరువై దూరమవుతావు నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి మేఘాలలో. హాయ్ రేఖ, హౌ వాజ్ యువర్ వెకేషన్? ఓ ఫెంటాస్టిక్ అరుణ, ఎంత హాయిగా జరిగిందో చెప్పలేను. అదృష్టవంతురాలివి, సంవత్సరానికి 2-3 ట్రిప్స్ వేస్తున్నావు. నీకేంటమ్మా బోలెడ్ డబ్బులు. డబ్బులు కాదు, డీల్స్. లాసన్ ట్రావెల్స్ తో అసోసియేట్ అయ్యాక అన్ని ప్రయాణాలు చాలా సులువయ్యాయి. లాసన్ ట్రావెల్స్, విజిట్ lawsontravels.com. 214-631-2458. అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలనే కల సాకారం చేసుకోవాలని ఉంది, కానీ ఆ ప్రాసెస్ తలుచుకుంటే నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే సంప్రదించండి మన తెలుగు రియల్టర్ రామ్ కొనారా. రియల్టర్గా 17 సంవత్సరాల అపార అనుభవం ఉన్నవారు రామ్ కొనారా. మంచి కస్టమర్ సర్వీస్తో పాటు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు రామ్ కొనారా. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామ్ కొనారా at 469-964-2033 or log on to starprorealty.com. డిఎఫ్డబ్ల్యూ మెట్రో తానా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాలుగా అరవింగ్ నగరంలో నివసిస్తూ డిఎఫ్డబ్ల్యూ మెట్రో పరిధిలో తానా నిర్వహించిన ఎన్నో సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడమే కాకుండా ప్రాంతీయ సంఘాలు చేపట్టిన ఎన్నో సామాజిక కార్యక్రమాలకి నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేశాను. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మీ సహకారం ఆశిస్తూ ఈ నెలలో జరగబోతున్న తానా 2021-23 ఎన్నికల్లో నన్ను డిఎఫ్డబ్ల్యూ రీజనల్ కోఆర్డినేటర్ గా ఎన్నుకోవాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. తానా తోడుగా సమాజ సేవలో మీ అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. మీ సతీష్ కొమ్మన. డాలస్ నగరంలోని తానా సభ్యులకు, శ్రేయోభిలాషులకు టీం తానా తరపున నరేన్ కొడాలి నమస్సుమాంజలి. మేమంతా ఒక సంఘటిత శ్రామిక కూటమిగా ఏర్పడి తానా సేవయే పరమావధిగా భావించి ఈ ఎన్నికల్లో నుంచుంటున్నాము. మీరంతా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మా గెలుపుకు సహాయపడతారని మనసారా కోరుకుంటున్నాము. టీం తానా, నరేన్ కొడాలి. జనరల్ డెంటల్ కేర్ నుంచి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని రకాల డెంటల్ సర్వీసెస్ కి మన డాలస్ వాసులకి అందుబాటులో ఉన్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. ఇర్వింగ్ అండ్ మర్ఫీ లొకేషన్స్ తో పాటు ప్లేనోలో కూడా అత్యాధునికమైన సదుపాయాలతో మీ కుటుంబానికి కావలసిన డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. 7924 ప్రెస్టన్ రోడ్, ప్లేనో. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ విజిట్ south4dental.com. మగువ అందాలకి వన్నె తెస్తుంది ఆభరణం. మీ అలంకారాన్ని సంపూర్ణం చేస్తుంది తన్మయి జ్యువెలర్స్ వారి ఆభరణం. సాంప్రదాయపరమైన డిజైన్స్ నుండి ఆధునిక స్టైల్స్ వరకు మీ మనస్సుని మైమరిపించే అద్వితీయమైన డిజైన్స్ మా ప్రత్యేకం. నాణ్యమైన బంగారు మరియు డైమండ్ ఆభరణాల ఎక్స్క్లూసివ్ కలెక్షన్ మీకోసం తన్మయి జ్యువెలర్స్ లో. తన్మయి జ్యువెలర్స్, 608 వ్యాలీ ranch పార్క్వే, ఇర్వింగ్. తన్మయి జ్యువెలర్స్, adorable forever. బావర్చీ బిర్యానీస్, రుచికరమైన కమ్మటి విందు భోజనం ఆహ్లాదకరమైన వాతావరణంలో. బావర్చీ ప్లేనో పూర్తిగా రెనోవేట్ చేసి టేక్అవుట్ అండ్ డైనింగ్ ని సపరేట్ చేసి సరికొత్త ఆంబియన్స్ తో పాటు నోరూరించే సరికొత్త మెన్యూ ఐటమ్స్ తో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు మీకు అందుబాటులో. శనాదివారాల్లో ఉదయం 9:30 నుండి బ్రేక్ఫాస్ట్ తో మీకు స్వాగతం పలుకుతోంది. సందర్శించండి bawarchiplano.com. బావర్చీ బిర్యానీస్, the food you love, the tradition we follow.
శ్రోతలు రేడియో సురభి కార్యక్రమం వింటున్నారు. ఫనీషా 104.9 ఎఫ్ఎంలో శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రేడియో సురభి కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు రాజేశ్వరి. ఇవాళ కార్యక్రమంలో చిన్న చిన్న అవాంతరాలు వస్తున్నాయి ఇప్పటిదాకా. హోప్ఫుల్లీ అవన్నీ సద్దుమణుగుతాయని ఆశిస్తున్నాను. ఇంకా నేను మీదట కార్యక్రమంలో ఏమీ బ్రేక్స్ రాకుండా కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తున్నాను. బట్ ఇఫ్ యూ డూ ఫేస్ ప్రాబ్లం తప్పకుండా స్టూడియోకి ఫోన్ చేసి తెలియచేయండి. మీకు వినిపించకపోయినా హిందీ పాటలు వినిపించినా. ఆల్సో ఈ వీకెండ్ రేడియో యాప్లో వినేవాళ్ళు అయితే కనుక మీ యాప్ని అప్డేట్ చేసుకోవాలి. లాస్ట్ వీక్ యాప్ అప్డేట్ చేశారు. సో అందువల్ల కూడా ఇబ్బందులు రావచ్చు అని చెప్తున్నారు. సో ఒకవేళ మీరు యాప్లో వినేటట్టయితే మీ యాప్ని అప్డేట్ చేసుకోండి. బట్ రేడియోలో వింటూ ఇంటర్నెట్లో వింటూ ఉన్న వాళ్ళకి టిపికలీ ప్రాబ్లం రాకూడదు. అంటే 104.9 FM వెబ్సైట్లో వింటూ ఉన్న వాళ్ళకి. రేడియో సురభి కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తుంది పావర్చి గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్, రియల్ ట్రస్ట్ మార్గేజ్, సౌత్ ఫోక్ డెంటల్, రామ్ కునారా, లాసన్ ట్రావెల్స్, అకులా అండ్ అసోసియేట్స్ అండ్ తన్మయ్ జ్యువెలర్స్. ఇవాళ కార్యక్రమంలో మనందరికీ చాలా చాలా ఇష్టమైన జానకమ్మ గారి జన్మదినం సందర్భంగా ఆవిడని గుర్తు చేసుకుంటూ ఆవిడ సినిమాల్లో పాటలు, ఆవిడ అక్కడక్కడ వినిపించిన మాటలు కొన్ని సేకరించి తీసుకొచ్చాను. అవి మీరు వింటారని ఆశిస్తూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే మీరు ఏవైనా పాటలు వినాలనుకున్నా తప్పకుండా అడగొచ్చు. నా దగ్గర ఆల్రెడీ 2-3 రిక్వెస్ట్ ఉన్నాయి. అవన్నీ వినిపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఇందాక మనం చాలా చాలా అందమైన ఒక తేనె లాంటి మాధుర్యం ఉట్టిపడే ఒక అద్భుతమైన పాట విన్నాము జానకమ్మ స్వరంలో, నీలి మేఘాలలో. ఒకప్పుడు అందరికీ తెలుసు చాలామందికి, బట్ ఒకప్పుడు ఒక 1950 దశకంలో తెలుగు సినీ పాటలు వినే ప్రేక్షకులకి, వినే ఆ సంగీత అభిమానులకి, సినీ సంగీత అభిమానులకి కొన్ని ప్రత్యేకమైన స్వరాలు వినటం బాగా అలవాటు. బాగా ఆ స్వరాల్ని ఆస్వాదించేవాళ్ళు అప్పట్లో. మంచి గంభీరమైన స్వరము, బాగా ఒక శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన స్వరాలు, అవి బాగా సంగీతాన్ని అవపోసన పట్టిన స్వరాలు. అలాంటి వాళ్ళ గాత్రం వినటం అప్పట్లో బాగా అలవాటు ఉండే టైమ్స్లో ఒక చిన్న పిల్ల, ఒక 18-19 ఏళ్ల అమ్మాయి చాలా సన్నగా తీగలాగా సాగిపోయే ఒక స్వరంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం, రావటమే ఒకటే సంవత్సరంలో 6 భాషల్లో పాటలు పాడి 100 పాటలు, 6 భాషల్లో తను ఎంటర్ అయిన మొదటి సంవత్సరంలో, అదే దశకంలో 6 భాషల్లో 100 పాటలు పాడగలిగిన ఘనత, ఒక రికార్డ్ సృష్టించగలిగిన చరిత్ర కేవలం జానకమ్మ గారిది, సిస్లా జానకి గారిది. ఆమె ఎక్కడ పాటలు మొదలు పెట్టారు, ఎలాంటి పాటలు ఆమె పాడారు, ఎంత మాధుర్యమైన పాటలు పాడారు, ఎలాంటి భావోద్వేగాల్ని మనకు కలిగించేలాంటి పాటలు ఆవిడ పాడారు, ఇవన్నీ ప్రత్యేకించి మనం మాట్లాడుకోవలసిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కానీ అక్కడక్కడ కొన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని అలాంటి పాటలు వింటూ వెళ్దాం ఇవాళ. అదే బ్లాక్ అండ్ వైట్ ఎరాకి సంబంధించి ఇంకొక చాలా మంచి పాట. అప్పట్లో ఇలాంటి పాటలు ఎక్కువగా జిక్కీ గారు కానీ లేదా ఎల్లారీశ్వరి గారు కానీ పాడేవారు. అలాంటి ఒక పాట జానకమ్మ స్వరంలో వింటే ఎలా ఉంటుందో అంటే ఇలా ఉంటుంది. చాలా కాలమైంది మనం ఈ పాట వినండి. ఏ సినిమానో తెలిస్తే 9723555555.
ఆరాధన సినిమా నుంచి మీరు వింటున్న ఆ పాట జానకమ్మ స్వరంలో మనం వింటున్నాం. ఆ పాటలో ఎంత హుషారు, ఎంత ఊపు ఉంటుందో, ఆవిడ వాయిస్ ఇంకొక కొత్త లోకాల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సాహిత్యం గురించి, ఆ పాటలో మాటల గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, అది ఇంకెప్పుడైనా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్స్. తప్పకుండా మీ అందరి రిక్వెస్ట్లు నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. ఊహించాను కూడా నాకు ఇలాగే వస్తాయి రిక్వెస్ట్లని. జానకమ్మ గారిని లేకపోవటం అనేది చాలా కష్టం, కాబట్టి ఆవిడని అభిమానించని వాళ్ళు ఎవరుంటారు, ఆవిడ పాటల్ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు. ఆమె పాడిన వేల 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 పాటల్లో ఎన్ని పాటలు వింటే ఎంతవరకు తనివి తీరుతుంది మనకి. సో ఖచ్చితంగా కొంతవరకైనా నేను మీ అందరి రిక్వెస్ట్లు వినిపించే ప్రయత్నం చేస్తాను. శ్రోతల రేడియో సురభి కార్యక్రమం వింటున్నారు. ఫనిషా 104.9 FMలో శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రేడియో సురభి కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు రాజేశ్వరి. రేడియో సురభి కార్యక్రమం 104.9 FMలో ఫనిషా.net ద్వారా లేదంటే బిగ్ ఫ్యాన్ టీవీ యాప్ ద్వారా వినొచ్చు. మీరు కనుక యాప్లో వినే ప్రయత్నం చేస్తే తప్పకుండా యాప్ని అప్డేట్ చేసుకోండి. Are you looking for mortgage loan for home purchase or refinance? Sirish Pungla with Relitas Mortgage can do a free analysis of your current mortgage and recommend money saving options for you. Call Sirish Pungla at 9723128959 or email loan@relitrust.com or visit relitrust.net. Radio Surpilo మీరు వింటున్న యాడ్ మెన్షన్ చేస్తే you will get a $500 credit towards your appraisal fee. Akula & Associates, Dallas's largest immigration attorney, based in Dallas, serving globally for over 2 decades. At Akula, our lawyers are experienced in handling all kinds of employment-based visas, from E1 to EB5, J visa, L visa, O visa, R visa, family-based visas like K1, K3 visas, citizenship and naturalization services, etc. If you have a complex immigration matter, no need to worry. You have a trustworthy, most efficient attorney firm handling your situation and drive you to the desired outcomes. Just call Akula & Associates at 844-299-5003. Lawson Travels, planning to go on a holiday with your family, visiting your loved ones back home, or looking for a romantic getaway? Do not waste countless hours over the internet. Book your tickets anytime over the phone with Lawson Travel. At Lawson, we have years of experience in the industry to provide our clients with superior service, value, and travel experts team. Whatever your destination is, it's waiting for you. Call to book your flight at 214-631-2458. South Fork Dental, మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి గారు అర్వింగ్తో పాటు ప్లేనోలో కూడా డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు. మీ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల దంత చికిత్సతో పాటు అత్యవసరమైన సర్వీసెస్ వారమంతా అన్ని లొకేషన్స్లో అందుబాటులో ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా బిందు కొల్లి గారిని southforkdental.com ద్వారా సంప్రదించడమే. నాన్బాన్ ఫౌండేషన్, మీరు నాన్బాన్ ఫౌండేషన్ గురించి ఎప్పుడైనా విన్నారా? నాన్బాన్ అంటే తమిళంలో నిజమైన నేస్తం అనర్థం. ఈ ఫౌండేషన్ స్థాపించింది మనలాంటి మంచి స్నేహితుల కోసమే. నాన్బాన్ ఫౌండేషన్ వారు మన సమాజానికి ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు. అమెరికాలో మరియు భారతదేశంలో కలిపి దాదాపు 35 సేవా కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తున్నారు. నాన్బాన్ ఫౌండేషన్ గురించి మరిన్ని వివరాలు త్వరలో రేడియో సురభి కార్యక్రమంలో మీరు వినొచ్చు. Until then, stay tuned. Brilliant Prep or Brilliant Education Group, offering comprehensive SAT and ACT courses for all rising 10th graders or sophomores. These are 18-month or a 1.5-year programs which help students prep for SAT, PSAT and ACT and guiding them through college admission process. Classes are all conducted virtually for now. They're located in Frisco, Carrollton and South Plainfield, New Jersey. Contact 469-844-PREP, that is 469-844-7737, or visit brilliantprep.com. Spice Rack, Biryani Pot and Bombay Chopsticks, all 3 kitchens under one roof. They're located in Plano and known for best biryanis in town. Delicious food rated best in customer service and curbside pickup. You can order online at spicerackplano.com. Order చేసినప్పుడు రేడియో సురభి మెన్షన్ చేయడం మర్చిపోకండి. RS5 is the code for special discounts. నార్త్ టెక్సస్ హిందూ సొసైటీ వారి బాలాజీ టెంపుల్, ఇది 7447 హిల్ క్రెస్ట్ రోడ్లో ఉంది. ఈ బాలాజీ మందిర్ మీరు విజిట్ చేయడానికి అపాయింట్మెంట్స్ అవసరం లేదు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల దాకా, సాయంకాలం 6 గంటల నుంచి 9 దాకా ఈ ఆలయం తెరిచే ఉంటుంది. మీరు మరిన్ని వివరాలు కావాలంటే 469-410-5410 నంబర్ని సంప్రదించవచ్చు. విత్ దట్, బ్యాక్ టు జానకమ్మ. జానకి గారి గురించి
ప్రత్యేకమైన కార్యక్రమం చేయాలంటే కొన్ని పాటలు ఖచ్చితంగా వినాల్సిన పాటలు ఉన్నాయి. అవి మనం ఏమి చేయకుండా మన ప్రమేయం లేకుండానే ఆ పాటలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అలాంటి కొన్ని రిక్వెస్ట్ ఉన్నాయి. నేను ఇవాళ అవి కాకుండా ఇంకేమైనా కొంచెం కొత్తగా కూడా కొన్ని వినిపిద్దాం అనే ప్రయత్నం చేస్తున్నాను. బట్ తప్పకుండా మీరు అడిగినవి కూడా వినిపిస్తాను. సో ఆవిడ మీరు ఎవరికైనా తెలిస్తే గూగుల్తో సంబంధం లేకుండా కెన్ యూ టేక్ ఎ గెస్ ఎన్ని భాషల్లో ఆమె పాటలు పాడుంటారు? మొదటి సంవత్సరమే 6 భారతీయ భాషల్లో పాట పాడారని మనం తెలుసుకున్నాము. మరి ఆమె మొత్తం ఓవరాల్గా ఎన్ని భాషల్లో పాటలు పాడుంటారు మీకు తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి. 9722355555. తెలుగు సినిమాలో ఆవిడ పాడిన హిందీ పాట విందాం. ఈ సినిమా తెలిసినా ఫోన్ చేయండి. ఆకలి రాజ్యం సినిమా నుంచి మీరు వింటున్న పాట జానకి గారు కాబట్టి ఎక్కువ తెలుగే మనం వినాలని ఆశపడతాం కాబట్టి తెలుగు రేడియో కార్యక్రమం కాబట్టి ఆ పాట అక్కడితో ఆపాల్సి వస్తుంది. ఒక మంచి చాలా చాలా మంచి రిక్వెస్ట్ అడిగారు అనురాధ గారు. ఈ పాట మీకోసం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి. 9722355555. అవునే లక్ష్మి, నువ్వు మీ శ్రీవారు మొదటి నుంచి ప్రేమించుకున్నారా? ఎన్ని వేల ప్రేమలేఖలు రాసుకున్నారే? అభినవ శశిరేఖ ప్రియతమ శుభలేఖ అభినవ శశిరేఖ ప్రియతమ శుభలేఖ ఆ తొలి చూపు కిరణాల నెలవంకని ఇంద్రనీలాలుగా ఈ తనువు చంద్రశిఖరాలుగా కదలాడు కళ్యాణివే మధుర సంగీతమై కళ్యాణ వేళ స్వర గీతమై శృతి చేయు జటగాడిని ఆ కథలో నవటలన్నీ చల్లాటవే నవయువ కవిరాజు అభినవ శశిరేఖ
అభినవ శశిరేఖ. హైదరాబాద్ లో మా అమ్మ పోయిన తర్వాత మా బావగారి ఇంట్లో ఉండేవాళ్ళం మేము. అక్కడ ఉండగా నేను కొన్ని ప్రోగ్రాంలు చేసా అక్కడ, లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్, రేడియోలో వాటిలో కూడా కొంత కాంపిటీషన్స్ అవి వెళ్ళాను అనమాట. అప్పుడు నేను ప్రోగ్రాంలు పాడుతుంటే మా మామగారు విన్నారు, చంద్రశేఖరం గారు, మోనో యాక్టర్. ఆయన రకరకాలుగా నెహ్రూ, గాంధీ లివింగ్ పర్సనాలిటీస్ తనే సొంతంగా మేకప్ చేసుకుని ఆ స్టేజ్ లో అపీరెన్స్ అనమాట. ఈ 2-3 నిమిషాల్లో గ్యాప్ ఉంటుంది కనుక ఒక పాట నాకు ఆ గ్యాప్ లో పాడితే బాగుంటుందని ఆయన అడిగారు. ఆ టైంలో మా ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు, ఏంటి అసలు ఇంత గ్రేట్ సింగర్, వరల్డ్ ఫేమస్ అవ్వాల్సిన సింగరు, నీ ప్రోగ్రాంలో నువ్వు మేకప్ మార్చుకొచ్చే లోపల ఒక పాట పాడించుకోవడం అసలు ఇదేమన్నా సమంజసంగా ఉందా, అస్సలు బాగలేదు ఇది, నువ్వు సినిమా ఫీల్డ్ కన్నా ఇంట్రడ్యూస్ చేస్తే గ్రేట్ సింగర్ అవుతుంది అని చెప్పాడు. దాంతో ఏవిఎం స్టూడియోకి ఉత్తరం రాశారు మామగారు. ఏవిఎం స్టూడియో నుంచి వెంటనే లెటర్ వచ్చింది ఆడిషన్కి రమ్మని. సరే బయలుదేరి మెడ్రాస్ వచ్చాం. వాళ్ళు ఆడిషన్కి చాలా పొంగిపోయినారు, చెట్టియారు, వాళ్ళు స్టాఫ్ ఆర్టిస్ట్గా చేర్చుకున్నారు. ఆ రోజు కనుక ఆయన జానకమ్మ గారిని అలా ఆవిడ స్వరానికి ఉన్న శక్తిని, ఆవిడ పాటలో ఉన్న బలాన్ని గనక ఆయన ఆ రోజు గుర్తించి ఉండకపోతే తెలుగు ఇండస్ట్రీ ఎంత వెలవెలపోయేది అనిపిస్తుంది ఆలోచిస్తే. సో భగవంతుడితో పాటు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి జానకమ్మ గారి అభిమానులందరూ కూడా. జానకి గారు సంగీతం ఒక శాస్త్రబద్ధంగా చక్కగా నేర్చుకోకపోయినా కేవలం ఒక్క సంవత్సరం ఆమె ఒక గురువు దగ్గరికి వెళ్ళి కొంత సంగీతాన్ని నేర్చుకోవడానికి, వాళ్ళ అమ్మ బలవంతం మీద ఇందాక మనం విన్నాము, అలా వెళ్తే వాళ్ళ అమ్మగారు బలవంతం మీద ఆ గురువు గారు ఆవిడ పాట విని, ఆవిడ స్వరం విని డైరెక్ట్గా ఆవిడకి కీర్తనలతోటే ప్రారంభించి, నీకు ఇక్కడి నుంచే నేర్పుతాను, నువ్వు ఆల్రెడీ నువ్వు రావడమే అలా పుట్టుకే అలాగా సంగీతంలోనే వచ్చావు కాబట్టి ఇక్కడి నుంచి నేర్పుతానని ఆయన కీర్తనతో ఆవిడ సంగీత అభ్యాసాన్ని ప్రారంభించటం ఎంత అద్భుతమైన విషయం, అది ఎంతమందికి సాధ్యం ఆలోచిస్తే. ఒక మనం బాలుగారి గురించి, ఒక యేసుదాస్ గారి గురించి, ఒక బాలమురళి గారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎలాగైతే వాళ్ళు కారణజన్మలు అనుకుంటామో, అలాగే ఖచ్చితంగా జానకమ్మ కూడా ఆవిడ కేవలం సంగీతం కోసమే, కేవలం సినిమా పాట కోసమే పుట్టారేమో, అందుకే ఆవిడకి సంగీతం తప్ప ఇంకేమీ తెలీదు. ఒక ఏకసంతాగ్రహి. ఎందుకు అలా అంటున్నానో మళ్ళీ కాసేపట్లో మాట్లాడుకుందాము. బట్ ఇందాకన్నట్టుగా ఆవిడ గురించి మాట్లాడుతూ ఆవిడ పాటలు వింటూ ఉంటే కొన్ని పాటలు వినకుండా అసలు కార్యక్రమం పూర్తి చేయలేం. అందులో ముఖ్యంగా ఈ పాట. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలన? గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలన? గోధూళి ఎర్రనా, ఎందువలన? తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా, ఎందుకుండవు? కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా? ఏమో, తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా? గోపయ్యాడున్నా, గోపెమ్మ ఈడున్నా, గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా? ఆ పొద్దు పొడిచేనా, ఈ పొద్దు గడిచేనా? ఎందువలన అంటే అందువలన. ఎందువలన అంటే దైవ ఘటన. గోవుళ్ళు తెల్లనా,
మోవికి తాకితే గేయాలు పిల్లన ద్రోవికి నిలువెల్ల గాయాలు అల్లన మోవికి తాకితే గేయాలు ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా ఈ కడిమి పూసేనా ఆ కలిమి చూసేనా ఎందువలన అంటే అందువలన ఇవాళ జాగ్రత్తగా సాహిత్యం గురించి మాట్లాడకుండా మేనేజ్ చేస్తున్నాను నేను. మంచి మంచి పాటలు వింటున్నాము, ఇంకా వింటూ ఉందాము. కమర్షియల్ బ్రేక్ తర్వాత సప్తపది సినిమా నుంచి జానకమ్మ అద్భుతమైన పాట. ఈ కడిమి పూసేనా ఆ కలిమి చూసేనా ఎందువలన అంటే అందువలన ఎందువలన అంటే దైవ ఘటన గోవుళ్ళు గోపయ్య గోధుళి వెల్కమ్ బ్యాక్. శ్రోతలు రేడియో సురభి కార్యక్రమం వింటున్నారు. ఫనీషా 104.9 ఎఫ్ఎంలో శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రేడియో సురభి కార్యక్రమం ప్రసారం అవుతుంది. కార్యక్రమాన్ని మీరు 104.9 ఎఫ్ఎంలోనే కాకుండా ఫనీషా.net ద్వారా కూడా వినొచ్చు. లేదంటే బిగ్ ఫ్యాన్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటే ఇవాళ అప్డేట్ చేసుకుని కార్యక్రమాన్ని మీరు వినొచ్చు. ఒక వీకెండ్, ఒక వారాంతం ప్రసారమైన కార్యక్రమం మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ దాకా యాప్లో అవైలబుల్గా ఉంటుంది. తెలుగువారి గాన కోకిల అభిమాన గాయని జానకి గారి జన్మదినం సందర్భంగా ఆవిడ మీద ప్రత్యేక కార్యక్రమం, ఆవిడ పాడిన పాటలు. ఇందాక నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, ఆవిడ ఎన్ని భాషల్లో పాటలు పాడుంటారని. సమాధానం చెప్పడం మర్చిపోయాను. 17 భాషల్లో పాటలు పాడారు. ద వన్ అండ్ ఓన్లీ సింగర్. 17 భాషల్లో, అందులో కేవలం భారతీయ భాషలే కాదు, అందులో జాపనీస్ అండ్ సింహళ, జర్మన్, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఆవిడ పాటలు పాడారు. అలాంటి ఒక రికార్డ్, అంత స్థాయి రికార్డ్ కేవలం ఆవిడకి మాత్రమే ఉంది. ఆవిడతో మాట్లాడి కొంతమంది అదృష్టవంతులు ఆవిడని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చిన వాళ్ళు కొన్ని చోట్ల ఆవిడ చెప్పిన మాటలు అవి నేను ఆవిడ గురించి రీసెర్చ్ చేస్తున్న ఈ ప్రాసెస్లో కార్యక్రమం కోసమని అవి వినడం, అవి కొన్ని మాటలు ఆవిడ మాటల్లోనే వింటే బాగుంటుందని మీకు వినిపించడానికి నేను ప్రయత్నం చేశాను. హోపింగ్ యు ఆర్ లైకింగ్ దాట్. జానకి గారికి కృష్ణుడు ఆరాధ్య దైవం అని చెప్తారు ఆవిడ ఎక్కడ అడిగినా. తను పాడట్లేదు, కృష్ణుడే పాడిస్తున్నాడు అని చెప్తారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆవిడ కారణ జన్మల కేవలం పాట కోసమే ఆమె పుట్టారు. ఒక గాయని, ఒక గాయకుడు కానీ 50 సంవత్సరాలు, 50 సంవత్సరాల పైగా చెప్పాలంటే 50కి పైగా సంవత్సరాలు, దాదాపు 60 ఏమో మరి, తన జీవితంలో ప్రతి సంవత్సరము ఏదో ఒక భాషలో ఎక్కడో ఒక రకంగా ఏదో ఒక పాట పాడుతూనే ఉండడం అనేది మామూలు విషయం కాదు, సాధారణమైన విషయం కాదు. ఆవిడకి వచ్చిన అవార్డ్స్ కానీ, ఆవిడని వరించి వచ్చిన సన్మానాలు కానీ వాటి గురించి అయితే లెక్కనే లేదు. వాటి గురించి మాట్లాడుకోవడానికి టైం కూడా సరిపోదు బహుశా మనకి. జానకి గారు ఇందాక మాటల్లో నేను ఆవిడ ఏకసంతాగ్రహి అని చెప్పాను. ఆవిడ ఏది చూసినా, ఏది విన్నా అది నేర్చేసుకుంటారు. చూసినా, చదువుకోలేదు ఆవిడ. స్కూల్కి వెళ్ళటం, ప్రాపర్గా ఎడ్యుకేషన్ కానీ అలా ఏమీ లేదు. అలాగే సంగీతం కూడా ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక ఫార్మల్ ట్రైనింగ్ కానీ, ఆవిడ కొన్నేళ్ళు సాధన చేసిన దాఖలాలు కానీ అలాంటివి కూడా ఏమీ లేవు. కానీ ఏదైనా పాట వినగానే ఆ పాటని ఆకళింపు చేసుకుని అది పాడి, ఎవరూ ఊహించనంత మాధుర్యాన్ని, ఎవరూ ఊహించని ఒక భావోద్వేగాన్ని పాటలోకి తేగలిగే ఆ మాటల్లో బహుశా దాన్ని వర్ణించలేమేమో ఆ శక్తిని. అది కేవలం ఆమెకి చెల్లింది. ఆవిడ పాడిన రకరకాల భావాలు, రకరకాల పాటలు, ఆవిడ వాయిస్ మార్చి పాడిన పాటలు, ఇలా రకరకాలుగా మనం వింటూ ఉంటాము. ఇవాళ ఇంకో ఈ రెండో భాగంలో కూడా, అప్పుడే రెండో భాగంలోకి వచ్చేసాము. బట్ హియర్ ఈజ్ అనదర్, నా పర్సనలీ చాలా 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 ఇష్టమైన పాట. అండ్ ఎందుకంటే
ఒక సినిమా పాటలో అసలు ఇది చాలా ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్. ఈ పాటలో ఇంత మధురమైన భావాన్ని ఆవిడ ఒక సింగర్గా, ఒక నేపథ్య గాయనిగా ఉంటూ పాటని చిత్రీకరణ ఊహించుకుంటూ, ఆ సందర్భాన్ని ఊహించుకుంటూ పాడగలగడం సామాన్యమైన విషయం కాదు. అది ఎవరు చాలా చాలా తక్కువ మంది చేయగలరు. అలాగా ఎంత కావాలో, పాటకి ఎంత భావం కావాలో, పాటలో ఎంత తను ఆ పాటలో వినపడాలో అంత వినపడుతూ, అలాంటి ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్. సినిమా పేరు తెలిస్తే 9723555555. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, తుళు, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ, కొంకణి, అసమీస్, సింధీ, ఇంగ్లీష్, జాపనీస్, అరబిక్, జర్మన్, సింహళ ఇన్ని రకాల భాషల్లో పాటలు పాడిన జానకమ్మ. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఆవిడ తెలుగులో పాడింటే బాగుండేది అనిపిస్తుంది. కానీ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆవిడ కన్నడలో, ఆ తర్వాత మలయాళంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడారు అని తెలుస్తుంది. అది కొంచెం అబ్బా అనే ఒక చిన్న తెలుగు వాళ్ళుగా, తెలుగు పాటలని విపరీతంగా ఇష్టపడేవాళ్ళుగా, అందులో జానకమ్మ గారి అభిమానులుగా ఒక చిన్న అబ్బా అనిపిస్తుంది ఖచ్చితంగా. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆవిడ గురించి మాట్లాడుతున్నాము, ఆవిడ ఎంత అద్భుతమైన గాయనిమణి అని మనం
మళ్ళీ ఒకసారి ఆవిడ తలుచుకుంటూ ఎప్పుడూ మాట్లాడుకునేదే, అది ఎప్పుడు ఉన్న విషయమే, అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే విషయమే. బాధ ఏమనిపిస్తుందంటే తెలుగు వాళ్ళల్లో ఒక ఎస్పెషలీ కళాకారుల్లో ఇది డెఫినెట్గా నా అబ్జర్వేషన్ మాత్రమే, ప్లీజ్ టేక్ ఇట్ విత్ దాట్ ఏమనాలి ఆ ఫ్యాక్ట్తో. నాకు అనిపించింది ఏంటంటే కళాకారుల్లో చాలామంది ఎస్పెషలీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళల్లో వాళ్ళు కేవలం డెడికేటెడ్గా ఆ కళని మాత్రమే ప్రేమించి ఆ కళలోనే ఒకదాన్ని పూజించి దానిలోనే వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ మిగిలిన ప్రాపంచిక విషయాలు మిగిలిన విషయాలు, ఒక మనిషి ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచంలో బ్రతకడానికి కావాల్సిన కొన్ని సంగతులు ఉంటాయి, అలాంటివన్నీ పట్టించుకోకుండా వాళ్ళ దారి ఒకటే, కేవలం ఆ ఫోకస్ వాళ్ళకి ఇష్టమైన అక్కడ మాత్రమే. అలా వెళ్ళిపోయిన వాళ్ళు అద్భుతమైన కళాకారులు, అదే కళలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి గుర్తింపు అవార్డుల రూపేణ, సన్మానాల రూపేణ ఇలా వచ్చి ఉండొచ్చు కాక, ఇప్పుడు జానకమ్మ గారికి వచ్చినట్టుగా కొన్ని 35 ఏమనాలి స్టేట్ అవార్డ్స్, తర్వాత మోర్ దెన్ ఐ థింక్ 4 or 5 నేషనల్ అవార్డ్స్, ఇలాగా డాక్టరేట్, రకరకాల అవార్డ్స్ అలాంటివి, పద్మభూషణ్ లాంటివి కూడా ఆవిడకు వచ్చాయి. కానీ వాటన్నిటిని మించి ఒక వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలంటే ఒక అంత పెద్ద చరిత్ర ఉన్న గొప్ప కళాకారుల్ని, వాళ్ళ గురించిన విషయాలు కానీ, వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ కానీ అవన్నీ జాగ్రత్తగా పొందుపరచద్ది, తర్వాత తరాలకి అందించాలి, దాన్ని జాగ్రత్త పరచాలి, ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలి. అండ్ ఆ కళాకారుణ్ణి వాళ్ళ జీవితం వాళ్ళు అసలు ఇంత గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు ఎలా బ్రతకాలి, ఒక రాణిలాగా మహారాణిలాగా ఆవిడ బ్రతకాలి, అలాంటి పరిస్థితులు కల్పించలేకపోయారు అని ఇతర భాషల్లో ఎలా ఉందనేది పక్కన పెడితే తెలుగు వాళ్ళుగా మాత్రం నాకు నేను గమనించిన విషయం అది కొంత బాధని మాత్రం మిగులుస్తుంది. ఆవిడ ఆరోగ్యంగా ఉండాలి, ఆవిడ ఇంకా అలా ఇప్పటికి కూడా ఆవిడ ఈ మధ్యకాలంలో నాకు భాస్కర్ గారి ద్వారా తెలిసింది ఏంటంటే ఆవిడ ఇప్పుడు కూడా కొన్ని ప్రైవేట్ సాంగ్స్ పాడుతున్నారని, ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా రోజు ఒక పాట పాడుకుంటారని. అంటే కేవలం పాట తప్ప ఇంకేమీ తెలియదు ఆమెకి, ఇంకే ప్రపంచమూ తెలీదు. ఆ పాటలోనే ఉండి ఆ పాటలోనే ఆవిడ జీవితం మొత్తం ఇంత జీవితాన్ని ఆవిడ గడిపేశారంటే అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకే విషయాలు తెలియకుండా, ఇంకేవి తెలియకుండా, ఏవి పట్టించుకోకుండా, ఇంకేవి కూడా ఆవిడని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినాయి. ఇంత మార్పు ప్రపంచంలో జరిగినా ఇంత మంది ఆవిడని అభిమానించే వాళ్ళు వేల కొలది ఉన్నారు. వాళ్ళలో కొందరు గురించి ఆవిడ ప్రస్తావించారు, అది కూడా మనం మాట్లాడుకుందాం. బట్ హియర్ ఈజ్ అనదర్ ఫ్లేవర్ ఆఫ్ జానకమ్మ. ఈ పాటే సినిమాలో తెలిస్తే 9723555555. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక 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 సకమిక.
మెడల్ నాకివ్వగానే నవ్వుకున్నాయి నా యవ్వనాలే. నవ్వుతోనే నవిలయ్యగానే నాటుకున్నాయి నవనందనాలే. చూపుల్లో నీ రూపం కనురెప్పల్లో నీ తాళం కన్నుగొట్టి కమ్ముకుంటా కాలమంతా అమ్ముకుంటా రవప 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 కన్నీడు జున్నులన్నీ దుర్రుకుంటా నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికరాహన్న ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ సఖా మీకా ఓ కన్న పిల్ల సోంటే ఓ కౌగిలింత కిస్సలిచ్చి నే కౌగిలిస్తే అది తీరిపోయే నాకున్న చింత నేను పుట్టిందే నీ కోసం ఈ జన్మంతా నీ ధ్యానం ముద్దు పెట్టి మొక్కుకుంటా మూడు ముళ్ళు వేసుకుంటా శరబ్బ శరబ్బ శబరి బరబ 7 జన్మలు ఏరుకుంటా నేను గంటగా నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్. హాయ్ రేఖ, హౌ వాజ్ యువర్ వెకేషన్? ఓ ఫెంటాస్టిక్ అరుణ, ఎంత హాయిగా జరిగిందో చెప్పలేను. అదృష్టవంతురాలివి, సంవత్సరానికి 2-3 ట్రిప్స్ వేస్తున్నావు. నీకేంటమ్మా బోలెడ్ డబ్బులు. డబ్బులు కాదు, డీల్స్. లాసన్ ట్రావెల్స్ తో అసోసియేట్ అయ్యాక అన్ని ప్రయాణాలు చాలా సులువయ్యాయి. లాసన్ ట్రావెల్స్, విజిట్ lawsontravels.com. 214-631-2458. అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలనే కల సాకారం చేసుకోవాలని ఉంది, కానీ ఆ ప్రాసెస్ తలుచుకుంటే నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే సంప్రదించండి మన తెలుగు రియాల్టర్ రామ్ కొనారా. రియల్టర్గా 17 సంవత్సరాల అపార అనుభవం ఉన్నవారు రామ్ కొనారా. మంచి కస్టమర్ సర్వీస్తో పాటు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు రామ్ కొనారా. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామ్ కొనారా at 469-964-2033 or log on to starprorealty.com. డిఎఫ్డబ్ల్యూ మెట్రో తానా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాలుగా అరవింగ్ నగరంలో నివసిస్తూ డిఎఫ్డబ్ల్యూ మెట్రో పరిధిలో తానా నిర్వహించిన ఎన్నో సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడమే కాకుండా ప్రాంతీయ సంఘాలు చేపట్టిన ఎన్నో సామాజిక కార్యక్రమాలకి నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేశాను. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మీ సహకారం ఆశిస్తూ ఈ నెలలో జరగబోతున్న తానా 2021-23 ఎన్నికల్లో నన్ను డిఎఫ్డబ్ల్యూ రీజనల్ కోఆర్డినేటర్ గా ఎన్నుకోవాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. తానా తోడుగా సమాజ సేవలో మీ అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. మీ సతీష్ కొమ్మన. డాలస్ నగరంలోని తానా సభ్యులకు, శ్రేయోభిలాషులకు టీం తానా తరపున నరేన్ కొడాలి నమస్సుమాంజలి. మేమంతా ఒక సంఘటిత శ్రామిక కూటమిగా ఏర్పడి తానా సేవయే పరమావధిగా భావించి ఈ ఎన్నికల్లో నుంచుంటున్నాము. మీరంతా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మా గెలుపుకు సహాయపడతారని మనసారా కోరుకుంటున్నాము. టీం తానా, నరేన్ కొడాలి. జనరల్ డెంటల్ కేర్ నుంచి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని రకాల డెంటల్ సర్వీసెస్ కి మన డాలస్ వాసులకి అందుబాటులో ఉన్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. ఇర్వింగ్ అండ్ మర్ఫీ లొకేషన్స్ తో పాటు ప్లేనోలో కూడా అత్యాధునికమైన సదుపాయాలతో మీ కుటుంబానికి కావలసిన డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. 7924 ప్రెస్టన్ రోడ్, ప్లేనో. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ విజిట్ south4dental.com. మగువ అందాలకి వన్నె తెస్తుంది ఆభరణం. మీ అలంకారాన్ని సంపూర్ణం చేస్తుంది తన్మయి జ్యువెలర్స్ వారి ఆభరణం. సాంప్రదాయపరమైన డిజైన్స్ నుండి ఆధునిక స్టైల్స్ వరకు మీ మనస్సుని మైమరిపించే అద్వితీయమైన డిజైన్స్ మా ప్రత్యేకం. నాణ్యమైన బంగారు మరియు డైమండ్ ఆభరణాల ఎక్స్క్లూసివ్ కలెక్షన్ మీకోసం తన్మయి జ్యువెలర్స్ లో. తన్మయి జ్యువెలర్స్, 608 వ్యాలీ ranch పార్క్వే, ఇర్వింగ్. తన్మయి జ్యువెలర్స్
adorable forever. బావర్చీ బిర్యానీస్ రుచికరమైన కమ్మటి విందు భోజనం ఆహ్లాదకరమైన వాతావరణంలో. బావర్చీ ప్లేనో పూర్తిగా రెనోవేట్ చేసి టేక్అవుట్ అండ్ డైనింగ్ ని సపరేట్ చేసి సరికొత్త ఆంబియన్స్ తో పాటు నోరూరించే సరికొత్త మెన్యూ ఐటమ్స్ తో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు మీకు అందుబాటులో. శనాదివారాల్లో ఉదయం 9:30 నుండి బ్రేక్ఫాస్ట్ తో మీకు స్వాగతం పలుకుతోంది. సందర్శించండి bawarchipleanu.com. బావర్చీ బిర్యానీస్, ద ఫుడ్ యు లవ్, ద ట్రెడిషన్ వి ఫాలో. వెల్కమ్ బ్యాక్. శ్రోతలు రేడియో సురభి కార్యక్రమం ఉంటున్నారు. ఇంతకుముందు మీరు విన్న పాట అభిలాష సినిమాలోది. ఇవాళ నాకు ఫోన్ కాల్స్ చేసిన వాళ్ళ పేర్లు ఒకసారి చెప్తానండి. అనురాధ గారు, సుమ గారు, రాజేంద్ర కట్టుంగ గారు, లక్ష్మి, మధు గారు, కృష్ణ గారు, శ్రీని గారు, సునీత, గౌరీ, మనస్విని గారు, మాధురి గారు, సుగాత్రి గారు, శైలజ గారు, పద్దు గారు, మురళి గారు, కోటి గారు, జాగ్స్ గారు, శ్రీనివాసరావు గారు, కిరణ్ అండ్ రంగారావు గారు, కృష్ణప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కాల్స్ అండ్ ఐ కుడ్ నాట్ టేక్ ఫ్యూ ఆఫ్ దెమ్, బట్ ప్లీజ్ డూ కీప్ దెమ్ కమింగ్. తప్పకుండా మీరు స్టూడియోకి ఫోన్ చేయండి. ఒక్కొక్కసారి వేరే కాల్స్లో మాట్లాడేటప్పుడు టైం పట్టేస్తుంది, అలా కొన్ని మిస్ అవుతాం. బట్ వీ డెఫినెట్లీ అప్రిషియేట్ యువర్ కాల్స్. ఇవాళ జానకమ్మ పుట్టినరోజు సందర్భంగా, ఆవిడ 83 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఆవిడ సినిమాల్లో పాటలు, ఆవిడ గురించి కొన్ని మాటలు, ఆవిడ మాటల్లో ఆవిడ మాటలు కూడా వింటున్నాము. సో ఇది వినండి. ఇది విన్నాక మళ్ళీ ఇంకో మంచి పాట విందాం మనం. అది తమిళ్లో యాక్చువల్గా నాదస్వరంతో, అది ఎక్స్పెరిమెంటల్ సాంగ్. ఈ పాట ఎవరు పాడితే బాగుంటుంది నేను ఐడియాలో లేను. అది 1960లో రికార్డ్ అయింది. ట్రాక్ తీసి వాళ్ళు ఎక్కడెక్కడో ఎవరి చేత పాడించాలని ట్రై చేశారు. తర్వాత ఏమైందంటే పి లీల గారు ఆవిడ చెప్పిందిట, ఇప్పుడు ఈ నాదస్వరం రేంజ్ ఎక్కువ, ఈ రేంజ్లో ఈ పాట పాడాలంటే ఇప్పుడున్న సింగర్స్లో జానకి ఒక్కతే పాడగలదు. పీలీల గారు చెప్పడం వల్ల వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ పాట చిన్న స్టూడియోలో టెస్ట్ రికార్డింగ్ పెట్టారు. అందులో ఒక సంగతి వస్తుంది. గమని అవన్నీ వస్తాయి కదా సంగతులు, దాన్ని స్వరంగా పాడమన్నారు. మబనిసా నిజంగా మబనిసా అని చెప్పి నేను సజెస్ట్ చేశాను అనమాట. సుబ్బయ్య నాయుడు గారు మ్యూజిక్. ఇది ఆ స్వరంగా అనేదానికంటే రాగంగా అంటే కొంచెం అందంగా ఉంటుందేమోనండి అని చెప్పి నేను, ఆఫ్టర్ ఆల్ నేను అప్పుడు పెద్ద సింగర్ కూడా కాకపోయినా నా సజెషన్ ఆయన చాలా ఆమోదించి, అవును నువ్వు చెప్పింది చాలా బాగుంది, కరెక్ట్ అని చెప్పి రాగంగా పెట్టారు. లేకపోతే మబనిసా అనుకోండి, అన్ని స్వరాలే. అదే అంత మొత్తం స్వరం ఉండేటప్పటికి పాట అందంగా ఉండదు, రాణించదని నాకేమిటో మైండ్ తోచి నేను చెప్పాను అనమాట. అందుకని ఆ 2 చోట్ల రాగంగా నేను చెప్పినట్టు విని ఆయన ఓకే చేశారు అనమాట మ్యూజిక్ డైరెక్టర్. 1958లో మొదటిసారి కొంచెం సాలంగై అనే తమిళ చిత్రం కోసం ఈ పాటని ముందు అనుకుని, ఈ పాట ఒక ప్రత్యేకమైన పాటగా ఇది పాడాలి అని ఇందాక అమ్మ చెప్పినట్టుగా జానకమ్మ, కరైకురుచి అరుణాచలం అనే ఒక విద్వాన్, నాదస్వర విద్వాన్, ఆయనతో పోటీ పడి పాట పాడాలి అని ఆయనకు ఒక థాట్ వచ్చి, ఆ ఆలోచనకి సూటబుల్గా ఉండే వాయిస్ల కోసం కొన్ని 100 మంది గాయని మరణుల్ని వాళ్ళు టెస్ట్ చేస్తే ఆయనకి ఎవరు అంత సంతృప్తిని కలిగించలేకపోతే, అప్పుడు ఆవిడ ఇందాక చెప్పినట్టుగా లీలగారి సలహా మేరకి జానకమ్మ పాట పాడారు. తమిళ్లో ఆవిడ పాడిన ఆ పాట ఆభిరి రాగంలో స్వరపరిచిన పాట. సినిమా సంగీతం పద్ధతిలో భీంప్లాస్ రాగం అంటారు దాన్ని. ఆ రోజుల్లో ఆ పాట 5,000 రికార్డుల వరకు అమ్ముడుపోయి అదొక సరికొత్త చరిత్ర సృష్టించిన పాట, సింగారవేలన దేవ. అది తెలుగులో ఆవిడ ఇందాక చెప్పినట్టుగా మురిపించే మువ్వలు అనే సినిమాలో ఈ పాట. ఆ పాట విందాం కొంచెం మనం.
16 సినిమాల్లోకి రాకముందే ఆల్ ఇండియా రేడియోలో జాతీయ స్థాయి అవార్డు అందుకున్న జానకమ్మ గారు 19 ఏళ్లకి ఆవిడ సినిమాలోకి ప్రవేశించడం. 1957లో టి చలపతిరావు గారి ద్వారా ఆవిడ తెలుగు సినీ సౌత్ ఇండియన్ సినిమాలోకి ఆవిడ ప్రవేశించడం. ఆవిడ చెప్పేది ఏంటంటే ఆవిడ మొదటి పాట తెలుగు, తమిళం, మలయాళం, సింహళీస్ ఈ భాషలన్నింటిలో కూడా ఆవిడ పాడిన మొదటి పాట ప్యాథోస్ సాంగే పాడారట సినిమాలకి. అలా మొదలుపెట్టిన ఆవిడ 58 అంటే 1 సంవత్సరం తర్వాతే ఇంత గొప్ప అవకాశం ఆవిడని వరించడం, ఇంత ఎప్పటికీ తెలుగు సినీ సంగీత మళ్ళీ ఇండియన్ మ్యూజిక్లో భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక సుస్థిరమైన స్థానాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు చెదరని ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగే ఒక అద్భుతమైన పాట. అప్పటి నుంచి కూడా అప్పట్లోనే అంత గొప్ప గొప్ప గాయనిమణులు ఉన్న ఆ టైంలోనే ఎవరు పాడగలరు అంటే లీల గారంతటి ఒక మహాగాయని జానకి గారి పేరు చెప్పటం, ఆవిడ ఆ పాట పాడటం, అది చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవటం. ఇంకా దాని గురించి చెప్పేదేముంది ప్రత్యేకంగా. నాదస్వరం ఎక్కడొస్తోంది, ఆవిడ స్వరం ఎక్కడొస్తోంది తెలుసుకోలేనంత బాగా కలిసిపోయి ఉంటుంది పాట. అద్భుతమైన పాట, చాలా పెద్ద పాట. ప్లస్ నాకు మంచి క్వాలిటీ దొరకలేదు, సో ఐ అపాలజైజ్ ఫర్ దట్. మంచి క్వాలిటీ పాట వినిపించగలిగితే మొత్తం పాట వినొచ్చు, కానీ అలాంటి అవకాశం నాకు రాలేదు. ఆవిడ స్వరం ఎలా ఉంటుందంటే ఎప్పుడు విన్నా, ఏ క్షణంలో విన్నా, పగలే వెన్నెల జగమే ఊయల, కదలే ఊహలకి కన్నులుంటే జానకమ్మ స్వరంలోంచి ఒక అద్భుతమైన నాదాన్ని, ఆ స్వరాన్ని మనసు నిండా తీసుకోగలిగి ఆస్వాదించగలిగే మనసుంటే ఎప్పటికీ పగలే వెన్నెల జగమే ఊయల. సరే, జానకి గారు పాడిన ఇంకొక ఫ్లేవర్ పాట ఇది. సినిమా పేరు తెలిస్తే 9723555555. ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల, చుర్రు మంది నీ చూపు నాకేలో. ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల, చుర్రు మంది నీ చూపు నాకేలా. కోడి కోసం వచ్చావ గోపాల, దాన్ని బుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల, గోపాల గోపాల రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తానియాల రేపల్లె గోపాల. కోడి కోసం వచ్చావ గోపాల, దాన్ని బుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే. చిన్నవాడి రాక కోసం కళ్ళతో వేచి వేచి చూశానే. ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. ఈ జోరు నీకేలా, సంధిపోతు దాకా నువ్వు ఆగలేవా? ఆగలేను నేను, గుండెలో ఆగడాలు రగిలే. చీకటి పడితే పంచుకో చెంగు చాటు సిరులే. చెలియా నీ దేహం తళతళ మెరిసే బంగారం. అరెరే నీ నోట కవితలు పలికెను ఎన్నో. కోడి కోసం వచ్చావ గోపాల, దాన్ని బుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. కొండంత సింగారం అందిస్తానియాల రేపల్లె గోపాల. ఎర్రాన్ని కుర్రదాన్ని
గోపాల ఆ చుర్రుమంది నీ చూపు నాకేలా చక్కని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాలా చెవిలోన ముద్దు పెడితే అమ్మమ్మ కళ్ళలోన కవ్వింత అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూశాను నీలోన ఎత్తు పల్లం వస్తే నడకలో ఇక తిక మగలే దొరికే ఈ చోట ఎవరికి అందని స్వర్గం కోడి కోసం వచ్చావ గోపాల ప్రేమికుడు సినిమా నుంచి రెహమాన్ సంగీతంలో రాజశ్రీ రాసిన పాట బాలు గారు జానకి గారు పాడిన పాట ఇది. థ్యాంక్ యూ ఫర్ ది కాల్స్ అండి. సాంబా గారు, ప్రవీణ్ గారు, శ్రీకాంత్ భారతం గారు అండ్ రిత్విక్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా చాలా లిస్ట్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి నా దగ్గర. బట్ వాటిలోకి వెళ్ళే ముందు మరి నా దగ్గర ఇంకా రిక్వెస్ట్ సాంగ్స్ కూడా బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఒక పని చేద్దాం, ఇప్పుడు నేను మీకు ఒక రిక్వెస్ట్ సాంగ్ ఏమంటారు ఫ్లో లాగా వినిపిస్తాను, అన్ని రిక్వెస్ట్ సాంగ్స్ అన్నీ కూడా. ముందు ఈ పాటతో మొదలు పెడదాము. ప్రసాద్ వర్మ గారు ఈ పాట మీకోసం, చాలా బాగుంటుంది, నేను విన్నాను ఇంతకుముందు. ఇది బాలుగారి స్వరంలోనే ఈ పాట చాలా చాలా పాపులర్. జనకమ్మ కూడా అద్భుతంగా పాడారు ఈ పాటను. పాట వినండి. సినిమా పేరు తెలిస్తే 9723555555. కన్నె వయసు సినిమా నుంచి సత్యం గారి దర్శకత్వంలో, సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట. అది అద్భుతమైన పాట. ఇందాకన్నట్టుగా అది ఎక్కువగా మనకి తెలిసిన ఈ పాట బాలుగారి స్వరంలోనే తెలుసు. ప్రసాద్ వర్మ గారు, థ్యాంక్ యూ ఫర్ దట్ బ్యూటిఫుల్ రిక్వెస్ట్. హియర్ ఈజ్ అనదర్ రిక్వెస్ట్ సాంగ్. ఈ పాట విని ఇదే సినిమాలో తెలిస్తే 9723555555. కృష్ణ గారు ఈ పాట మీకోసం. చల్లగా లేపడగా గాలే వస్తుంది. లేదు దీనివల్లేం కాదు, పాటకి
మాట వినకుంది ఎందుకే రైట్ మర్చిపోతానన్నారే. సన్నజాజి పడక మంచే కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే మనసులో ప్రేమే ఉంది మరువని మాటే ఉంది మాయని ఊసే పొంగి బాటై రావే సన్నజాజి పడక మంచే కాడ పడక చల్లగాలి పడక మాట వినకూడి ఎందుకే క్షత్రియ పుత్రుడు సినిమా నుంచి ఆ పాట. నన్ను దయచేసి తిట్టుకోకండి, ఎందుకంటే నేను చాలా పాటలు టచ్ చేసి అలాగా కొంచెం కొంచెం వినిపించి వెళ్ళిపోవాలి, బికాస్ అన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి. జానకమ్మ గారు 48,000 పాటలు 48,000 పైన పాటలు పాడారు ఆవిడ. అందులో కొన్ని వేల పాటలు తెలుగు పాటలు ఉన్నాయి. ఎన్నని వింటే మనకి సంతృప్తి కలుగుతుంది. అందుకే అన్నా నేను ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ చేసినా సరిపోదు. హియర్ ఈస్ ద నెక్స్ట్ రిక్వెస్ట్. మురళి గారు, ఈ పాట మీకోసం. ఇది ఏ సినిమాదో తెలిస్తే 9723555555. అండ్ బై ద వే థ్యాంక్ యూ ఫర్ ద కాల్స్. సాంబా గారు, రిత్విక్, స్వామి పబిశెట్టి గారు, జ్యోతి గారు, కృష్ణ గారు, పద్మ గారు అండ్ భాస్కర్ పరిటి గారు. పలికే మౌన గీతం మనసు పలికే మౌన గీతం మమతలొలికే స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం మనసు పలికి మౌన గీతం మమతలలికే స్వాతి ముత్యం స్వాతి ముత్యం సినిమా నుంచి ఆ మోస్ట్ మెలోడియస్ అండ్ బ్యూటిఫుల్ పాట. థ్యాంక్ యూ ఫర్ దట్ రిక్వెస్ట్ అండి. భాస్కర్ పరిటి గారు, మీరు అడిగిన పాట మీకోసం.
కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ కన్నీడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ పొగరాని కుంపట్టు రగిలించినాడే పొగరెత్తి చలిగాన్ని తగిలేసినాడే చెమ్మ చెక్క చేతా చిక్క మంచమల్లె మారిపోయే మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ కన్నీడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ తేనీటి వాగుల్లో తెడ్డేసుకు పూలార పోసేటి ఒడ్డందుకు శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిరిమేసుకో సూర్యుడుతో ఈడు చలి కాచుకో పొద్దారిపోయాక పొద చేరుకో గుండెలోనే బాగా గుట్టుగా వేశాక గుట్టమైన సోకు నీదే కదా కసా చెక్క ఆకు వక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము పెళ్లి కాక ముందే జరిగేదంట. పసివాడి ప్రాణం సినిమా నుంచి మీరు వింటున్న ఆ పాట భాస్కర్ పరిటి గారు మీకోసం ఆ పాట వినిపించాను. నాకు ఇంకా చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి. ఐ విల్ ట్రై, ఎంత వీలైతే అంత వినిపిస్తానండి. రేడియో మన స్టూడియోలో టైం కూడా అయిపోయింది, కార్యక్రమాన్ని కంక్లూడ్ చేయాల్సిన టైం కూడా వచ్చేసింది. ఎప్పుడు వచ్చే ప్రాబ్లమే ఇది మనకి. సో హియర్ ఈజ్ అనదర్ రిక్వెస్ట్. సుమ గారు, నేను మర్చిపోలేదు మీ రిక్వెస్ట్, మీ స్పెషల్ రిక్వెస్ట్. ఈ పాట మీకోసం. ఈ పాట వినకపోతే ఖచ్చితంగా కార్యక్రమం పూర్తి కాదు. ఎందుకంటే ఈ పాటకి జానకమ్మకి ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి. తమిళ్లో, తెలుగులో కాదు. పదహారేళ్ల వయసు సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. సుమ గారు, ఆ పాట మీకోసం. జానకి గారు తన సినీ జీవిత ప్రయాణాన్ని ఆవిడ చాలా భాషల్లో ఒక పాథోస్ పాటతోటే మొదలుపెట్టారన్న విషయం ఇందాక మనం తెలుసుకున్నాము, మాట్లాడుకున్నాం దాని గురించి. ఆవిడ పాడిన పాటల్లో ఆవిడ పాడని ఎక్స్ప్రెషన్ లేదు, ఆవిడ పాడని ఇమోషన్ లేదు, ఆవిడ పాడని పాట లేదు అని చెప్పొచ్చేమో. అన్ని వేల 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 పాటల్లో. మరి పాథోస్ పాటలు ఇన్ని రకాలు విన్నాం మనం, ఇన్ని జానరేస్. మరి పాథోస్ వినకపోతే ఎట్లాగా? అది వినాలి. బట్ అది వినే ముందర ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇందాక మనం విన్న పాట 16 ఏళ్ల వయసు, ఈ పాటకి తమిళ్లో ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చింది మొదటిసారి. అదే సంవత్సరం మొహమ్మద్ రఫీ గారికి కూడా నేషనల్ అవార్డు మొదటిసారి వచ్చిందట. వాళ్ళిద్దరూ కలిసి ఆ అవార్డు తీసుకున్నారని, చాలా అపురూపం అది అని ఆవిడ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఓకే, సో ఇంకొక నేషనల్ అవార్డు, తెలుగులో ఆవిడకి నేషనల్ అవార్డు అందించి పెట్టిన ఒక అద్భుతమైన పాట, ఇళయరాజా మ్యాజికల్
ఇది. ఎన్ని పాటలు, ఎన్ని వందల పాటలు వాళ్ళ కాంబినేషన్లో మనం వినాలంటే టైం సరిపోదు. లైక్ ఐ సెడ్, స్టూడియోలో టైం అయిపోతుంది. నేను మాట్లాడడం ఆపేసి ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వినిపిస్తున్నాను. పాట విని సినిమా పేరు తెలిస్తే 9722355555. ఇది జానకి గారు తప్ప ఇంకెవ్వరు ఎవరు ఎవరు ఎప్పటికీ పాడలేరు. ఒక్క దమ్ములో 8 లైన్లు పాట, అంటే ఊపిరి తీసుకోకుండా 8 లైన్లు పాట పాడగలిగే కెపాసిటీ జానకమ్మ గారిది. ఇందాక ఒక శ్రోత శ్రీకాంత్ భారతం గారు అన్నట్టుగా ఆవిడ పాట పాడుతుంటే కదలకుండా అలాగే ఉండి ఎటువంటి విన్యాసాలు లేకుండా అలా ఉన్న చోటే ఉంటూ అసలు ఈ ఇంత ఎక్స్ప్రెషన్ ఇవిడ ఎలా ఇస్తున్నారు అనిపించేలాగా పాడగలిగే సత్తా ఆవిడదే. ఇందాక ఆవిడ గురించి, ఆవిడ అభిమానుల గురించి మాట్లాడుకున్నాము. మనకున్న టైం తక్కువ కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. ఆవిడ చెప్తారు, ఒక అభిమాని 22 ఏళ్ల అభిమాని ఆవిడకి ఉత్తరం రాశారట ఒకసారి. నాకు 22 ఏళ్ళమ్మా, నాకు ఇంకా పూర్తి ఆయుష్ ఉంది, నాకు మంచి ఆరోగ్యవంతుడిని, నా ఆయుష్ని నా ఆరోగ్యాన్ని అన్నీ మీకే ఇస్తాను, మీరు ఇంకా బోల్డ్ అని పాటలు పాడుతూ ఉండాలి అని రాశారట. అలాంటి ఒక అభిమానానికి ఇంకా ఇంకా అవధుల్లేనంత అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆవిడ. అలాగే ఇంకొక అమ్మాయి ఆవిడకి ఉత్తరం రాశారట, నేను మీకు విపరీతమైన అభిమానిని, నేను చాలా పెద్ద అభిమానిని మీకు. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుందంటే, నేను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను ఈ మాట, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను కాల్ చేసినప్పుడు నా హృదయం మాత్రం దేవుడు కాల్చకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అందులో జానకమ్మ ఉంటుంది అని రాసిందట అమ్మాయి. అలాంటి అభిమానులు ఉన్నారు ఆవిడకి, అందులో ఆశ్చర్యమేమీ లేదు. బట్ హియర్ ఈజ్ అ క్విక్ ఆడియో. ఆవిడ మాటల్లో ఒక మాట విందాం, ఒక ఇంపార్టెంట్ సంగతి విందాం. ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు అంటే అల్లు రామలింగయ్యలోనే పాడతాడు. ఇప్పుడు రాజబాబు కంటే రాజబాబు గొంతులోనే పాడతాడు. ఇప్పుడు నేను అట్ట కాదు, మిమిక్రీ కాదు, మేల్ వాయిస్లో పాడతా, బేబీ వాయిస్లో పాడతా. కానీ ఆ గొంతులో ఇంకొకళ్ళ వాయిస్ ఇమిటేట్. రుక్మిణీదేవి కృష్ణుని వాళ్ళ ఇంటికి తన బర్త్డే అని పిలుస్తుంది. సత్యభామ ఒప్పుకోదన్నమాట. సత్యభామని అడుగుతుంది, చెలియా సత్య,
ఒక్క పూట మేము నాదుని సేవించిన నీకు లోపమగునటే అని రుక్మిణి అడిగింది. అడిగితే సత్యభామ వేళ ప్రాణేశు ప్రణయం ఎన్ని పూటలైన నువ్వు ఎక్కసమగునటే. అంటే మేల్ వాయిస్ కదా. ఆయన స్థాన నరసింహారావు గారు, ఆయనట స్టేజ్ మీద యాక్ట్ చేస్తే అసలు ఆడవాళ్ళు పనికిరారు. చాలా అందంగా ఉంటాట ఆయన. సారంగధరలో కూడా అట్టగే ఆఖరిలో ఒక సీన్లో ఈ సారంగధరుణ్ణి ఇవన్నీ ఓ పుత్రులు చెప్తుంది కదా ఈమె చిత్రాంగి అని చెప్తే, ఆయన రాజరాజ నరేంద్రుడు సారంగధరుడిని నరకటానికి పంపిస్తాడు కాళ్ళు చేతులు కొట్టేయమని. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ వాడిని ప్రేమించింది కదా, పాపం బతకదు. అదే కత్తి తీసుకుని పొడుచుకోబోతూ ఉండగా రాజు వస్తాడు. వచ్చినప్పుడు డైలాగు, దూరముగా ఉండుము రక్తము మీద చెందును మోసలి ఆశ పిశాచమ. స్థాన నరసింహారావు గారు మేల్ వయసులో మాట్లాడతాను కానీ ఆయన కొత్త వస్తుంది. అదండి జానకి గారు. స్థానం నరసింహారావు గారి వాయిస్ కూడా ఆవిడ పలికించగలరు. ఒక తీయటి సుమధురమైన స్వరాన్ని కూడా ఆవిడ పలికించగలరు. ఒక పసిపిల్లాడి స్వరాన్ని కూడా పలికించగలరు. ఒక పండు ముసలి స్వరాన్ని కూడా పలికించగలరు. ఎప్పుడూ ఈ చాలా యంగ్గా ఉన్న టైంలో కూడా అలాంటి ఒక అద్భుతమైన గాయని, మనందరి అభిమాన గాయనీమణి ఆవిడకి భగవంతుడు సంపూర్ణ ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఆవిడకి మనసంతా ప్రశాంతంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేస్తున్నాను నేను ఈ పాటతోటి. కానీ అస్సలు సంతృప్తిగా లేదు. చూద్దాం, వీలైతే రేపు ఏమైనా నాకు అవకాశం ఉంటే తప్పకుండా, ఇంకా బోల్డ్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్ ఉన్నాయి, అవన్నీ తప్పకుండా రేపు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఈ పాటతో కంక్లూడ్ చేస్తున్నాను. You all have a fantastic rest of the day. But before I sign off, thank you so much for the calls. Suresh Garu, Samba Garu, Haskar Pariti Garu, Pravina Garu, Srikant Bharatam Garu, Ritvik, Jyoti, Swami Pabisetti, Rajendra Garu, Padma Garu, Krishna Garu, Rangarao Garu, Prasad Garu, Madhu Garu, Srinivas Rao Garu, Koti Garu, Murli Garu, Paddu Garu, Salji Garu, and all of you. Thank you so very much. Keep them coming. Radio Surabhi ఛానల్లో, మా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో కూడా పాత కార్యక్రమాలన్నీ మీరు వినొచ్చు. Signing off, you all have a fantastic rest of the day. Stay happy, stay peaceful, stay fit and stay healthy. Signing off, Rajeshwari. ఆకాశం ఉన్నంతకాలం, అనురాగం ఉన్నంతకాలం, ఆనందం ఉన్నంతకాలం, సంగీతం ఉన్నంతకాలం జానకమ్మ స్వరం సుమధురం, సుస్థిరం. అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో. అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం